డైవర్షన్ ఇది తప్ప ఈ 8 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? పని చేతగాక పాలన గాలికొదిలేసి డైవర్షన్ కుట్రలని నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పాలకులు ఎప్పుడో చేతులెత్తేశారు. 6 గ్యారంటీలను అటకెక్కించి నానా తంటాలు పడుతున్నారు. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఈ మాట కాంగ్రెస్ పార్టీకి అతికినట్టుగా సరిపోతుంది. ఇష్యూని డైవర్ట్ చేయడంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధహస్తులు. డైవర్షన్ ఇది తప్ప గత 8 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా లేదు. పాలన చేతగాక పని చేతగాక కాంగ్రెస్ నాయకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాదు, కానీ డైవర్షన్ కుట్రలను మాత్రం బాగా అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పాలకులు చేతులెత్తేశారు. 6 గ్యారంటీలను అమలు చేయలేక ఆగమాగమైపోతున్నారు. కేటీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ రుణమాఫీ అనేది దేశంలోని అతిపెద్ద మోసం. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన ఘనాపాటీలు కాంగ్రెస్ నాయకులు. రుణమాఫీ మోసంలో అడ్డంగా దొరికిపోవడంతో బెంబేలెత్తుతున్నారు. కవరింగ్ కోసం కట్టుకథలతో రేవంత్ డ్రామాలు మొదలుపెట్టాడు. బీఆర్ఎస్ విలీనమంటూ మతిలేని మాటలు మాట్లాడడం డైవర్షన్ కుట్రలో భాగమే. రుణమాఫీ ఫెయిల్యూర్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. సిద్దిపేటలోని హరీష్ రావు అధికారిక నివాసానికి అర్ధరాత్రి వేళ అన్యాయంగా చొరబడి భయానక పరిస్థితులు సృష్టించారు. తాళాలు పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ దాడిని పోలీసులు ఆపకపోగా నిందితులకు అండగా నిలవడం మరీ దుర్మార్గం. పక్కా స్కెచ్తోనే కాంగ్రెస్ గుండాలు ఎమ్మెల్యేల ఆఫీసులపై దాడులకు దిగుతున్నారు. జనం అటెన్షన్తో కాంగ్రెస్ కుట్రలు బెడిసికొట్టాయి. రుణమాఫీపై నిలదీస్తే గూండాలతో దాడులకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అమెరికా వెళ్ళింది పెట్టుబడులక, దాడుల గురించి శిక్షణ తీసుకోవడానికి అని ప్రశ్నించారు. ఇలా దాడులు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని నిలదీశారు. ఇలాంటి దాడులు మళ్లీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హరీష్ రావు హెచ్చరించారు. ఇలా భౌతిక దాడులకు పురిగొల్పే విధంగా ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నాడు, చావుమని మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇలా మా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలతోని దాడి చేపించింది. ఇది ప్రభుత్వ ఆస్తులు కాదా? ప్రభుత్వ ఆస్తుల మీద దాడికి ముఖ్యమంత్రి పురమాయిస్తారా? ఇలా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన పాలకపక్షం రేపు ప్రైవేట్ ఆస్తుల్ని కొల్లగొట్టడమో లెక్కనా ఈ ప్రభుత్వానికి? ఏం సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు? ఇలా దాడులు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? పెట్టుబడులు పెట్టే వాళ్ళు ముందుకు వస్తారా? నువ్వు అమెరికా కొరియాకు వెళ్ళింది పెట్టుబడులక, ప్రతిపక్ష నేతలపై దాడులకు శిక్షణ పొందడానికి పోయినవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నీ బూతులతో రైతులకు రుణమాఫీ పూర్తి కాదు. ఇవాళ నీ తిట్లతో రైతుల అకౌంట్లలో కోట్లు పడాయి. ఇవాళ నువ్వు నీ అసమర్థత, నీ చేతగాంతనం, నీ ఫెయిల్యూర్, రైతులకు నువ్వు మోసం చేసిన నీ దగాకోరుతనం బయటపడుతుందని చెప్పి ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఇవాళ
మా కార్యాలయాల మీద దాడులకు పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమేమి ఈ దాడులు మాకు కొత్త ఏం కాదు. సమైక్యవాదులు ఆ రోజు మా మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు, మా మీద ఎన్నో దాడులు జరిగినాయి. అయినా మేము భయపడలే. మేము తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఇప్పుడు కూడా తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ఈ దాడులు దేనికి మంచివో, ఇవి రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. ఆ రోజు మేము దాడులు చేస్తే ఈ పరిస్థితి ఉండునా? చేసినామా ఏ రోజన్నా? ఇవాళ మాకు చేయచేతగాకనా? మేము కొన్ని ప్రజాస్వామ్య విలువలకు పద్ధతులకు కొన్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళం. కానీ మీరు ఇవాళ ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తూ ప్రజల పక్షాన నిలబడితే సమాధానం చెప్పలేక వ్యక్తిగతమైనటువంటి దాడులకు, మా కార్యాలయాలపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతమైతే మరి దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గుండాల దాడి పిరికి పందుల చర్య అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు తెలంగాణ దూరంగా ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దిగజారుడు, నీచ రాజకీయాలను గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అని మాట్లాడుతుంటే ఆయన పార్టీ తెలంగాణలో నఫరత్ కా దుకాన్ అంటూ హింసను ప్రేరేపిస్తుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిరక్షకుడిని ప్రకటించుకున్న రాహుల్ గాంధీ చేస్తున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దుర్మార్గ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు కేటీఆర్. సిద్దిపేటలో కాంగ్రెస్ గుండాల దౌర్జన్యంపై బీఆర్ఎస్ మండిపడింది. సర్కారు దౌర్జన్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ దౌర్జన్యకాండపై గులాబీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు. ఇక రుణమాఫీ విషయంలో హస్తం పార్టీ డోకాపై రైతులు భగ్గుమంటున్నారు. ఆందోళనతో జిల్లాలన్నీ అట్టుడుకుతున్నాయి. కాంగ్రెస్ రుణమాఫీ బోగస్ అని తేలడంతో తెలంగాణ అంతటా రైతులు రోడ్డెక్కుతున్నారు. అధికారంలోకి వస్తే 2 లక్షలలోపు ఉన్న రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడంతో రైతులు తిరగబడుతున్నారు. రుణమాఫీ కాని రైతులంతా ఏకమై సీఎం రేవంత్ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి నిరసన తెలుపుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే రుణమాఫీ చేసి ఉంటే రైతులు సంబరాలు చేస్తారు, కానీ శవయాత్రలు ఎందుకు చేస్తారు? రైతులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ 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 ఖబర్దార్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఒక రైతులను మోసం చేసే గవర్నమెంట్ గా చరిత్రలో నిలిచిపోయింది. చాలా దుర్మార్గం. ఒక ముఖ్యమంత్రి ఈ డైవర్షన్ కుట్రలు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. మేజర్ ఇష్యూలను ప్రధాన ప్రతిపక్షం తెర మీదకి తెచ్చినప్పుడల్లా కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ కుట్రలు చేస్తూనే ఉన్నారు. మేడిగడ్డ దగ్గర రిపేర్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పోరుబాటిన పట్టిన సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకం సందర్శన ప్రోగ్రాం పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ ఒత్తిడి భరించలేక గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను అన్యాయంగా లాక్కుపోయింది కాంగ్రెస్ పార్టీ. మేడిగడ్డ నీళ్లను లిఫ్ట్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసినప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమంటూ కాంగ్రెస్ నాయకులు కొత్త డ్రామా మొదలుపెట్టారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ముప్పేట దాడికి తాళలేక అసెంబ్లీ సమావేశాలను మమ అనిపించి పారిపోయింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగుల అంశంపై పోరాటం చేసే సమయంలో బీఆర్ఎస్ నేతలపై అన్యాయంగా కేసులు బనాయించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్ కోతలు, హాస్టళ్ల మూసివేత సమయంలో సర్కారు ఫేక్ జీవో కేసులు పెట్టి ఇష్యూను సైడ్ ట్రాక్ చేసే కుట్ర చేసింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ నిలదీస్తే విద్యుత్ కమిషన్ను తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ పాలకులు. ఇక నిన్నటికి నిన్న సుంకిశాల ప్రమాదంలో సర్కారు నిర్లక్ష్యం క్లియర్గా బయటపడడంతో విదేశీ పెట్టుబడుల పేరుతో సీఎం రేవంత్ సహా సగం సర్కారు అమెరికాకు చెక్కేసింది. ఇక తాజాగా కేటీఆర్పై మహిళా కమిషన్కు ఫిర్యాదు, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై దాడి కూడా కాంగ్రెస్ గీసిన డైవర్షన్ స్కెచ్లో భాగమే.